మాట్లాడినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ జాగృతి నుండి ఉన్నటువంటి నాయకులందరికీ నమస్కారాలు. అట్లానే ఇతర ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఇవాళ ఎజెండా ఏంటిదంటే పోలవరం ప్రాజెక్టు కట్టాలనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరం కూడా వ్యతిరేకించినాం. ఎందుకంటే దానివల్ల ఖమ్మం జిల్లాలో ముంపు మిగులుతో తప్పితే లాభం ఏం లేదని వ్యతిరేకించినాం. ఆనాడు తెలంగాణ జాగృతి నుండి ప్రత్యేకంగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కోర్టులలో కేసులు వేసి కూడా పోలవరాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం జరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన జరిగింది. తర్వాత ఆంధ్ర ప్రాంత ప్రజలకు నీళ్లు రావాలనేటటువంటి ఉద్దేశంతో పెద్దలందరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదానిస్తూ పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం 90% ఇవ్వాలని చెప్తూ దాంతోపాటు 136 ముంపు గ్రామాలను కూడా విభజన చట్టంలో భాగంగానే ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు బాగానే ఉంది, అందరు కూర్చొని ఒప్పుకున్నారు. ఆ 136 గ్రామాలకు సంబంధించి ముందే ఇచ్చేసినాం విభజన చట్టంలో. కానీ అన్యాయం, అసలు అన్యాయం ఎక్కడ ప్రారంభమైందంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ మనకు కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లో. మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్ నరేంద్ర మోదీ గారు పెట్టిన దాంట్లో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ 2014లో ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. ఇది ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. అప్పటికే 136 గ్రామాలు ఇచ్చేసినాం. కానీ చాలా అన్యాయంగా ఒక 2-3 రోజుల్లోనే పార్లమెంట్ ప్రారంభం అవుతుంది అనంగా మొదటి పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే బీజేపీ తొలి క్యాబినెట్లో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. ఎందుకోసం 7 మండలాలను అప్పచెప్పిండ్రు? ఈ 7 మండలాలు మొత్తానికి మొత్తం ముంపు మండలాలు కూడా కావు. ఈ 7 మండలాలతో పాటు 460 మెగావాట్ల మన లోవర్ సీలియర్ పవర్ ప్రాజెక్టును కూడా ఆనాడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది. అదంతా కూడా విభజన చట్టం స్ఫూర్తికి వ్యతిరేకంగా కేవలం ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు కాబట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మేము 2014లో అప్పుడే గెలిచి ఎంపీగా అక్కడికి వెళ్ళి మొట్టమొదటిసారి పార్లమెంట్లో మేము గెలం పెట్టి మాట్లాడింది కూడా ఈ 7 మండలాలను కలపడం అన్యాయము, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగంలో ఆర్టికల్ 3కి వ్యతిరేకము, పార్లమెంట్లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం. కానీ ఆనాడు కూడా వాళ్ళ మెజారిటీ ఉండే, వాళ్ళ మాటనే చెల్లుబాటు అయింది. మన 7 మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు వెంటనే బంద్కు పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిగా ఉండి ఆయన బంద్కు పిలిపించారు దీనికి వ్యతిరేకంగా. అయినా కేంద్రానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. ఆ తర్వాత అనేక విధాలుగా భద్రాచలం ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసినాం. అన్నిటికన్నా పెద్ద సమస్య ఇప్పుడు ఈ 5 గ్రామాల నుండి వచ్చినటువంటి సోదరులు జె సంపత్ గారు భద్రాచలం భద్రాద్రి డెవలప్మెంట్ ఫోరము, భీమరావు రామ్జీ గారు భద్రాచలం తెలంగాణ జాగృతి అసెంబ్లీ కన్వీనర్ గారు, డి బాలకృష్ణ గారు 5 గ్రామ పంచాయతీల సాధన సమితి, ఏ సత్యనారాయణ గారు గుండాల నుండి వచ్చినటువంటి లాయర్ గారు, గొల్లపల్లి శివ గారు 5 గ్రామాల సాధన సమితి, రాసాల నర్సయ్య గారు 5 గ్రామ పంచాయతీల సాధన సమితి. ఈ మిత్రులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రయత్నం బాగా చేసింది. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే వాళ్ళు కెపాసిటీ పెంచుకుంటూ స్పిల్వే కెపాసిటీని పెంచుకుంటూ పోతున్నారో 36,000 క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని, ఈ 36 లక్షల క్యూసెక్లకు పర్మిషన్ ఉన్నదాన్ని 50 లక్షల క్యూసెక్లకు వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారో ఆ నిల్వ ఉన్న నీళ్లు వెనక్కి నడడం ప్రారంభమైంది. మన భద్రాచలం రాముడి దాకా కూడా గుడి మునిగిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. పెద్ద వరద వచ్చినప్పుడు మనం చూసినాం. ఇంకా అన్యాయం ఏంటంటే ఈ కరకట్టలు ఏవైతే మనం కట్టుకున్నామో అందులో 2 స్లూయిస్లు మనకు తెలంగాణలో ఉంటాయి, 2 ఆంధ్రాకి వెళ్ళిపోయాయి. మన తెలంగాణలో ఉన్న స్లూయిస్లను మనం మెయింటైన్ చేస్తున్నాం, వాటి గేట్లు ఇబ్బంది లేకుండా నీళ్లు పోయేటట్టు చేస్తున్నాం. కానీ ఆంధ్రాలో ఉన్న 2 స్లూయిస్లను వాళ్ళు మెయింటైన్ చేస్తలేదు. దాంతో కూడా నీళ్లు వెనక్కి తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆనాడు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఈ గ్రామాలు మనకు రాలేదు. చిన్న చిన్న సమస్యలాగా మనకు కనిపిస్తాయి. కానీ ఇందాక మాట్లాడుతూ తమ్ముడు బాలకృష్ణ చెప్పినట్టు ఇవాళ 5 గ్రామాల్లో ఉన్న పిల్లలు మరి స్కూల్ ఏమో తెలంగాణలో చదువుకుంటున్నారు, 1 నుంచి 10వ తరగతి ఇక్కడ చదువుకుంటున్నారు. రేపు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది.
మరి ఉద్యోగానికి ఎక్కడ అప్లై చేయాలంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎవరు కూడా ఈ సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంది, ఎవరన్నా ఈ 5 గ్రామాలలో అనారోగ్యం పాలైతే ఆరోగ్యశ్రీ కావాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కావాలంటే వాళ్ళు గుంటూరు హాస్పిటల్ పోవాలి తప్పితే వాళ్ళకి ఇంకో మార్గం లేదు. మరి 5 గ్రామాల ప్రజలు వచ్చి భద్రాచలంలోనో కొత్తగూడెంలోనో వైద్యం తీసుకుంటే తెలంగాణ ఆరోగ్యశ్రీ వాళ్ళకు వర్తించే పరిస్థితి లేదు. ఇట్లా చిన్న చిన్నగా మనకు అనిపించినా వాళ్ళకి అక్కడ పెద్ద సమస్యలు. ఒక్క అంబులెన్స్ రావాలి అంటే 80 కిలోమీటర్ల దూరం కూనవరం నుంచి మరి ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే వాళ్ళకి డైరెక్ట్గా తెలంగాణ అంబులెన్స్ కూడా అందేటటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు. వీటి కోసం పదే పదే ప్రయత్నం చేసినా కూడా జటిలమైపోయి పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు. అందుకని ఈ రౌండ్ టేబుల్ ద్వారా ఈ 5 గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది మేధావులతో ఇదివరకే మాట్లాడి నేను తెలంగాణ జాగృతి నుండి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇవాళ 20వ తారీఖు, ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతో నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్టణం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్కలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి 25వ తారీఖు జరిగేటటువంటి ఈ ప్రగతి ఎజెండా మీటింగ్ కి వెళ్ళేటటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 5 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ 5 గ్రామాలను వెనక్కి తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు కరకట్టలు ఏవైతే ఉన్నాయో నిన్న కూడా మేము మళ్ళీ ఒకసారి కూర్చొని ఇంజనీర్ల పరిధిలో ఆలోచన చేయడం జరిగింది. ఈ కరకట్టలు ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఒకటి కొంచెం ఎత్తు పెంచుకోవాలి, 2 ఆల్మోస్ట్ దుమ్ముగూడ మానికట్టు వరకు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా పెంచితేనే ఈ 5 గ్రామాల ప్రజలకు ఫ్యూచర్ లో కూడా రక్షణ ఉంటుంది. లేకపోతే ఏ ఒక్క సంవత్సరం అన్నా వరద ఎక్కువ వచ్చినట్టయితే డైరెక్ట్ గా ఈ గ్రామాల రెవెన్యూలన్నీ కూడా భూములన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి